వాటిని మనం నమ్మాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను నమ్మాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనను దేవుడు తప్పకుండా వింటాడని, తగిన సమయంలో వాటికి ప్రతిఫలం ఇస్తాడని మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా చేసే భక్తి అసలు భక్తే కాదు. నువ్వు విశ్వాసం లేకుండా చేసే ప్రార్థన, నువ్వు విశ్వాసం లేకుండా చేసే పరిచర్య, నువ్వు విశ్వాసం లేకుండా చేసే ఉపవాస ప్రార్థన, నువ్వు విశ్వాసం లేకుండా పాడే పాట, చేసే ఆరాధన, నువ్వు విశ్వాసం లేకుండా దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క మాటలు వింటూ నువ్వు విశ్వాసంతో ఏ పని చేసినా నీ జీవితంలో అపశృతే తప్ప ఆనందం, సంతోషం